అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు అనుకుంటున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ నిర్ణయం ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతుందా? ఎవరి మాట వినని జగన్ వల్ల ఆ ఎమ్మెల్యేలు తమ ప్రజలకు ప్రాతినిధ్యం వహించలేకపోతున్నారా? ఒక్కరి నిర్ణయానికి మిగతా 10 మంది తప్పనిసరి ఇబ్బంది పడుతున్నారా? అసలు వైసీపీ ఎమ్మెల్యేల మనోగతం ఏంటి? నిబంధనలు ఏం చెప్తున్నాయి అనేదే మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. శాసనసభలో అడుగుపెట్టడం ఓ అనుభూతి, అరుదైన అవకాశం. అసెంబ్లీలో గొంతెత్తడం తనకు ఎన్నుకున్న ప్రజల గొంతుగా మారడం. కానీ ఇక్కడ సభకు ఎన్నికైన సభ్యులు అసెంబ్లీలో అడుగుపెట్టడం, అధ్యక్ష అంటూ తమ ప్రజల గోడును వినిపించడమే లేదు. ఇది వారికై వారు తీసుకున్న నిర్ణయమా, లేక రాజకీయ క్రీడలో పావుగా మారిన వైనమా? అవును, మనం మాట్లాడేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైనటువంటి ఆ 11 మంది గురించి. అసెంబ్లీలో అడుగు పెట్టకూడదన్నది ఆ 11 మంది నిర్ణయమా, లేక అందులో ఒకరి నిర్ణయానికి మిగతా 10 మంది కట్టుబడిపోయి ఉండాల్సిన పరిస్థితి అనేది అర్థం కావడం లేదు. గడిచిన ఏడాదిన్నర కాలంగా ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. 11 సీట్లు గెలుచుకున్న వైసీపీకి ప్రతిపక్ష హోదాపై ఎవరికి వారే తమకు నచ్చిన భాష్యం చెబుతున్నారు. కారణం ఏదైనా కానీ తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేయడం మాత్రమే కాదు, అది ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని మొండిపట్టు పట్టారు. ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పటి వరకు 4 సమావేశాలు జరిగినా వాటికి హాజరు కాలేదు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల కాకుండా మరో 10 మంది ఆ పార్టీ తరపున గెలిచారు. పుంగనూరు నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లి నుండి పెద్దిరెడ్డి ద్వారకానాథ్, మంత్రాలయం నుంచి వై బాలనాగిరెడ్డి, రాజంపేట నుంచి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, బద్వేల్ నుంచి దాసరి సుధా, ఆలూరు నుంచి విరూపాక్షి, ఎర్రగొండపాలెం నుంచి తాటిపత్రి చంద్రశేఖర్, దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, అరకు నుంచి రేగం మత్స్యలింగం, పాడేరు నుంచి మత్స్యరాజ విశ్వేశ్వరరాజు, 2024 సునామీలో పెద్దిరెడ్డి సోదరులతో పాటు కర్నూలులో ఒక 2, ప్రకాశంలో ఒక 2, ఏజెన్సీ ఏరియాలో ఒక 2, కడపలో మరో 2 సీట్లు వచ్చాయి. ఇక మిగిలిన జిల్లాల్లో అయితే ఆ పార్టీ ఖాతానే తెరవలేదు. వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితమైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి జగన్ మాట పైన ఉంటారు, ఇందులో సందేహం లేదు. ఇక మిగిలిన వారి మనోభావం ఏంటన్నది తెలియట్లేదు. బాలనాగిరెడ్డి సీనియర్ ఎమ్మెల్యే కాగా అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధా, ఈ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికారు కాబట్టి వీళ్లకు అసెంబ్లీ అనుభవం ఉంది. ఇక తాటిపత్రి చంద్రశేఖరం కానీ, రేగం మత్స్యలింగం కానీ, మత్స్యారాస విశ్వేశ్వరరాజులకు ఇదే మొదటి అసెంబ్లీ. ప్రమాణ స్వీకారానికి తప్ప వాళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయం కోసం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను, ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సిన ప్రతినిధులను చట్టసభలకు వెళ్ళనీయకుండా చేస్తున్నారని ఇక్కడ విమర్శ వినిపిస్తుంది. ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి అసెంబ్లీకి రాకపోవడమే ఒక తప్పైతే, దానిని సమర్థించుకోవడమే కాకుండా మిగిలిన ఎమ్మెల్యేలను కూడా రానివ్వకపోవడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. చాలామంది రాజకీయ నాయకులు, విశ్లేషకులు కానీ, సీనియర్ జర్నలిస్టులు కానీ ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. అసలు జగన్ వెళ్ళకపోవడమే తప్పైతే మిగిలిన వాళ్ళని కూడా నియంత్రించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రశ్నలకు స్కోప్ తక్కువ, ఆయన చెప్పింది చేయడం మాత్రమే ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న మిగిలిన రాజకీయ పక్షాలన్నీ ఒక కూటమిగానే ఉన్నాయి కాబట్టి వాటిని వ్యతిరేక పక్షమైన తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలని ఆయన డిమాండ్. అంతేకాదు, ప్రతిపక్ష హోదా ఉంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ హోదాలో తనకు మాట్లాడేందుకు ఇక్కడ తగిన సమయం వస్తుందని, అది రాకుండా చేసే కుట్రతోనే కూటమి ప్రభుత్వం హోదా నిరాకరిస్తుందన్నది ఆయన నిరేషన్. ఇందులో కొంతవరకు వాస్తవం కూడా ఉంది, ఆయన చెప్పింది కూడా సబబుగానే ఉంది. కానీ సాంకేతికంగా హోదా ఇవ్వాలా వద్దా అన్న విషయంలో నిర్ణయం పూర్తిగా స్పీకర్దే. రాజకీయ పార్టీలు రాజకీయం మాత్రమే చేస్తాయి. ఘోరంగా ఓడిపోయిన జగన్ను రాజకీయంగా దెబ్బతీయాలన్నా, ఆయన నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికైనా ఎల్ఓపి అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ హోదా కూడా లేదు అని చెప్పడం కూటమికి ఉన్న ఒక ప్రధాన ఆయుధం. దాన్ని వాళ్ళెందుకు వదులుకుంటారు? ఎవరైనా యుద్ధంలోనో పందెంలోనో గెలిచి తాము అనుకున్నది సాధించుకోవాలి. కానీ ఆయన మాత్రం నేను పార్టిసిపేట్ చేశా కాబట్టి నాకు ఏదో ఒకటి ఇవ్వాలి అంటున్నారు. అంతెందుకు, ఇదే పరిస్థితి తెలుగుదేశానికి గనక వచ్చి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేసి ఉండేవారు అన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. 100% ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఒప్పుకోరు అన్నది రాజకీయాలపై కనీస అవగాహన ఉన్న ఎవరికైనా సరే ఇట్టే అర్థమయ్యే విషయం. దీనికి రుజువు కావాలంటే జగన్మోహన్ రెడ్డి ఒకసారి అసెంబ్లీలో ఇచ్చారు, దాన్ని చూసుకోండి. అసెంబ్లీ సాక్షిగా ఆయన ఏం మాట్లాడారో వింటే ప్రతిపక్ష హోదా విషయంలో ఆయన వైఖరి ఏంటన్నది కూడా ఇక్కడ అర్థమవుతుంది. మరి అప్పుడు 4 సీట్లు కనుక తక్కువ వస్తే
నీకు ప్రతిపక్ష హోదా కూడా పోయేది చంద్రబాబు అంటూ అప్పుడు చంద్రబాబును గేలి చేసినటువంటి జగన్ ఇప్పుడు వాళ్ళు గెలిస్తే ఎందుకు ఇంతలా గింజుకుంటున్నారు? అసలు ప్రతిపక్ష హోదా లేకపోతే ఏంటి? ఎమ్మెల్యేగా ఆయన ప్రధాన కర్తవ్యం అసెంబ్లీకి హాజరు కావడం కదా. శాసనసభ్యుడు అంటే ఏంటి? శాసనసభకు ప్రాతినిధ్యం వహించేవాడు అని కదా. మరి ఆ సభకు ప్రతినిధి సభకు హాజరు కావాలన్నది ప్రాథమిక విషయం కదా. అది ఎంత బేసిక్ ప్రిన్సిపల్ అయినా జగన్మోహన్ రెడ్డి అంతే. తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు అంటాడు. ఆయన పక్కనున్నోళ్ళు కూడా అవును అని చెప్పాల్సిందే. వాళ్ళకు ఇక ఛాయిస్ కూడా ఉండదు. అసలు ప్రతిపక్ష హోదాకు కావాల్సినటువంటి నిబంధనలు ఏం చెప్తున్నాయి అనేది మనం చూస్తే కనుక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గుర్తింపు కోసం ఇక్కడ ఎలాంటి చట్టము నిబంధనలు అనేవి లేవు. పార్లమెంట్లో పాటించేటువంటి ప్రొసీజర్నే కూడా ఇక్కడ అనుసరిస్తారు. ప్రతిపక్ష నేత హోదాను గుర్తించడానికి ముందు 3 అంశాల గురించి మనం మాట్లాడుకోవాలి. 1951 పార్లమెంట్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రధానంగా ఎన్నికల నిర్వహణ కానీ, పార్లమెంటు సభ్యత్వం యొక్క అర్హత అనర్హతలు కానీ, ఉప ఎన్నికలు కానీ, ఎన్నికల ప్రక్రియ వంటి విషయాలను మాత్రమే వర్తిస్తుంది. ఇందులో ప్రతిపక్ష పార్టీ లేదంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే కాన్సెప్ట్ కానీ గైడ్లైన్స్ కానీ ఇందులో స్పష్టంగా లేవు. లీడర్ ఆఫ్ అపోజిషన్ గుర్తింపు చట్టం ప్రకారం 1977లో ద సాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ యాక్ట్ అనే ఒక ప్రత్యేక చట్టం వచ్చింది. దీని ప్రకారం చూసుకుంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే అధికార పార్టీ తప్ప మిగిలిన పార్టీలలో 2 సభల్లో అంటే లోక్సభ కానీ లేదంటే రాజ్యసభ కానీ అత్యధిక సభ్యులున్న పార్టీకి నేత. అతనిని ఆ స్పీకర్ అంటే సభ స్పీకర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లీడర్ ఆఫ్ అపోజిషన్గా గుర్తించారు. కానీ ఆ పార్టీకి మొత్తం సీట్లలో కనీసం 1/10 వంతు అంటే దాదాపుగా 10% సీట్లైనా రావాలి. ఈ 10% రూల్ ఎందుకు వచ్చింది అనే దాని గురించి తెలిస్తే 1951 యాక్ట్లో అయినా సరే లేదంటే 1977 చట్టంలో అయినా సరే 10% అన్నమాట అనేది ఎక్కడా లేదు. కానీ జీవి మవలాంకర్ అంటే ఫస్ట్ లోక్సభ స్పీకర్ 1952లో అప్పట్లో ఒక రూలింగ్ ఇచ్చారు. ఏ పార్టీని పార్లమెంటరీ పార్టీగా పరిగణించాలంటే ఆ సభ మొత్తం సీట్లలో కనీసం 1/10 అంటే 10% సీట్లు ఉండాలి. తర్వాత ఈ స్పీకర్ కూడా ఈ రూల్ని అప్పటి నుంచి కొనసాగిస్తూ వచ్చారు. కాబట్టి ఆ చట్టం ప్లస్ స్పీకర్ రూలింగ్ ప్రకారం 10% రూల్ ఇప్పటికీ కూడా ఫాలో అవుతున్నారు. అందుకే జగన్ పార్టీకి కూడా 10% సీట్లు లేకపోవడంతో అధికారికంగా ఆయనకు ప్రతిపక్ష హోదా రాలేదు, రాదు కూడా. అనర్హత వేటు ఇప్పుడు మెయిన్గా వినిపిస్తుంది. ఎమ్మెల్యేలు ఎవరైతే సభకు రారో వాళ్ళందరిపైన అని కూడా. మరి నిజంగానే అనర్హత వేటు వేస్తారా అంటే ఇక ఎమ్మెల్యేలపై అనర్హత వేస్తారా లేదా అనేది ఇక్కడ స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఇక్కడ కూడా పార్లమెంట్ రూల్స్ని పాటిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 194 ప్రకారం ఒక సభ్యుడు వరుసగా 60 రోజులు అంటే సభ జరిగిన రోజులని లెక్కేసుకుంటే సభకు గనక హాజరు కాకపోతే అతని యొక్క సీటు ఖాళీ అవుతుంది. అంటే ఆయన సభ్యత్వాన్ని రద్దు అవుతుంది. కానీ సభ ముందుగానే అతనికి గనక లీవ్ ఆఫ్ అబ్సెన్స్ అంటే నేను సభకు రాను అని చెప్తే గనక అది మంజూరు చేస్తే గనక స్పీకర్ ఆ సీటు ఖాళీ కాదు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం సభ్యుడు అసెంబ్లీకి రాకపోతే సెషన్ ప్రారంభంలో లేదా మధ్యలో స్పీకర్కి ఈ అప్లికేషన్ అనేది ఇవ్వాలి. స్పీకర్ ఆ అప్లికేషన్ సభ ముందు పెడతారు. సభ ఓటుతో ఆ గైహాజరును ప్రూవ్ చేస్తే గనక లీవ్ ఆఫ్ యాబ్సెన్స్ అంటే ఒకసారి గనక లీవ్ ఆఫ్ యాబ్సెన్స్ గనక ఇచ్చిన తర్వాత ఆ రోజులు అంటే 60 రోజులు అందులో లెక్కలోకి రావు. ఇవన్నీ చేయకుండా గనక వరుసగా 60 రోజులు శాసనసభ జరిగిన 60 రోజులు కనుక గైహాజరైతే ఆటోమేటిక్గా ఆ సీట్ అనేది ఖాళీ అయిపోతుంది. అయితే ఇందులో కూడా స్పీకర్దే ఫైనల్ నిర్ణయం. అలా ఆ సీటు ఖాళీ అయిందని ఆయన నోటిఫికేషన్ ఇస్తేనే అది అమలవుతుంది. ఇంకో సెషన్కు జగన్ సహా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కనుక గైహాజరైతే వారిని స్పీకర్ ఇక్కడ అనర్హులుగా ప్రకటించే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఈ రాజకీయ శపథాలు చేసి అసెంబ్లీకి రాని వాళ్ళ గురించి మనం తెలుసుకుంటే అసెంబ్లీకి రాను అని శపథాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ఏం కాదు. అప్పట్లో అసెంబ్లీలో అడుగు పెట్టానని భీష్మించినటువంటి ఎన్టీఆర్ సీఎం అయ్యే వరకు తన ప్రతిజ్ఞను కొనసాగించారు. 2014-19 కాలంలో చూసుకుంటే జగన్ కూడా సభలో తనకు అవకాశం ఇవ్వడం లేదు, స్పీకర్ పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నారు అన్న కారణాలతో సభకి రానంటూ దండం పెట్టి మరీ వెళ్ళిపోయారు. ఆ తర్వాత పాదయాత్ర చేసి ఆయన అధికారంలోకి వచ్చాకే అసెంబ్లీలో అడుగుపెట్టారు. మొన్నటి ఎన్నికలకు ముందు చూసుకుంటే అసెంబ్లీలో చోటు చేసుకున్నటువంటి ఘోర పరిణామాలతో కలత చెందినటువంటి చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగానే తాను సీఎంగానే వస్తానని ఒక ప్రతినబూనారు.
అయితే ఆయన చెప్పిన తర్వాత ఇక్కడ 60 రోజుల పాటు ఎలాంటి అసెంబ్లీ సమావేశాలు కూడా జరగలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష ఇవ్వలేదు అని అడుగు పెట్టనంటున్నారు. అయితే సభానాయకుడు చంద్రబాబు దీనికి కౌంటర్ కూడా ఇస్తున్నారు. లేని హోదాను తాము ఎలా ఇవ్వగలము, పైగా చాలామంది జగన్ నిర్ణయానికి కూడా సరైన జస్టిఫికేషన్ ఇచ్చుకోలేకపోతున్నారనే అంటున్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీసి మంచి అవకాశాన్ని ఇక్కడ చేతులారా చెడగొట్టుకుంటున్నారా అని కూడా మనకు అనిపిస్తుంది. అసలు ఆయన ఆర్గ్యుమెంట్లో ఏమాత్రం బలం లేదనేది మరో వాదన. చంద్రబాబు కుటుంబాన్ని దూషించారు కాబట్టి ఆయన చర్యను సమర్థించుకోవడానికి కానీ ఆయన మోటివ్ కనిపించింది. కానీ జగన్ చెప్పే దాంట్లో ఎవరూ ఏకీభవించలేకపోతున్నారు. ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా జగన్మోహన్ రెడ్డి ఓ పార్టీకి లెజిస్లేచర్ పార్టీ నాయకుడు. ఆయనకు పార్టీ శాసనసభ నాయకుడిగా ఖచ్చితంగా సమయం అనేది వస్తుంది. అప్పట్లో లోక్సత్తా తరపున గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే అయిన జయప్రకాష్ నారాయణకు కూడా సమయం ఇచ్చారు. ఇప్పటికీ తెలంగాణ అసెంబ్లీలో కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలకు సమయం కూడా ఇస్తున్నారు. దానిని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం లేదు. కానీ జగన్ అంటే చంద్రబాబును ఎదిరించాలనో లేక తనకు ఉండే మొండి పట్టుదలో ఏదో ఒక కారణం ఉంది. కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేశారు? వాళ్ళని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? వాళ్ళలో నలుగురు మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. తమ సీట్లో కూర్చొని కనీసం ఒక్కసారైనా అధ్యక్ష అని అనాలని వాళ్ళకు కూడా ఉండదా? ఆ అవకాశం కూడా వాళ్ళకు లేకుండా చేయడం సమంజసం కాదనేది పార్టీలతో సంబంధం లేకుండా వినిపిస్తున్నటువంటి ఒక అభిప్రాయం. టోటల్గా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం సరైనదేనా కాదా అనేది కూడా మీ అభిప్రాయాల్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.